సో మీరు అకాడమిక్గా చూస్తే చాలా టాపర్గా నిలిచారు. 10th క్లాస్లో టాపరు, సిబిఎస్ఈ సిలబస్లో, జిప్మర్లో కూడా మీరు 3rd ర్యాంక్ వచ్చింది. కాబట్టి మీకు ఆటోమేటిక్గా చిన్నప్పటి నుంచే మీకు ఎడ్యుకేషన్ పరంగా మంచి ఇంట్రెస్ట్ ఉంది, కష్టపడి చదివారన్నది కనబడుతుంది. అంటే ఇప్పుడు ఒకటి చెప్దాం అనుకున్నా, నేను రామకృష్ణయ్య తాతగారి గురించి చెప్పడం మర్చిపోయా. అండ్ చాలా మంది స్టూడెంట్స్ని ఒక లెవెల్కి తెచ్చిన ఆయన విజయవాడలో. నాకు చాలా ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. అండ్ ఇది 7th క్లాస్లో పాండిచేరిలో ఒక ఆల్ ఇండియా ఇది జరిగిందనమాట, అంటే సైన్స్ ఎగ్జిబిషన్ టైపు. సో మా స్కూల్ నుంచి నన్ను పంపారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరిలో నేను ఇంకో అమ్మాయి యంగెస్ట్ యాక్చువల్గా. సో అక్కడ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ పెట్టారు. అక్కడ కూడా ఏంటంటే పేరెంట్స్, సో నా ఆశయాలు ఏం చెప్పానంటే ప్రతి డెసిషన్ మేకింగ్లో పేరెంట్స్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలనేది మెయిన్ కోర్ నేను రాసింది. అక్కడ చాలామంది పేరెంట్స్ హెల్ప్ తీసుకుని, టీచర్స్ హెల్ప్ తీసుకుని మంచి ఇంగ్లీష్లో రాశారు. నేను తెలుగు మీడియం స్కూల్ నుంచి యాక్చువల్గా. వికాస్ విద్యాలయంలో రూల్ ఏంటంటే మాతృభాష బాగా రావాలని ఫస్ట్ 5 years తెలుగు మీడియం, ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియంకి వెళ్తారు. సో ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఐ వన్ ద ఎస్ఏ కాంపిటీషన్ బికాజ్ నా భావాల వల్ల, నాట్ బికాజ్ ఆఫ్ నాకు ఇంగ్లీష్లో ఉన్న అది అక్కడ కూడా. సో అలా ఎప్పుడు ఐ వాజ్ డిఫరెంట్ అంతే.